ఇప్పుడు నడుస్తున్న కాంటెక్స్ట్ సోనం వాంగ్చుక్ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్. సోనం వాంగ్చుక్ అదే త్రీ ఇడియట్స్ ఇన్స్పైర్డ్ గాయ్ అనమాట. అతను త్రీ ఇడియట్స్ ఇన్స్పైర్డ్ నుంచి ఎవరైతే ఉన్నారో అతనే అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న క్యాండిడేట్ అనమాట సోనం వాంగ్చుక్. సో అల్టిమేట్లీ ఏంటి అంటే మల్టిపుల్ వ్యూస్ ఉంటాయి అనమాట. వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇటు సపోర్ట్ చేస్తున్నారు. అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళకి ఎక్కిస్తున్నారు. దానివల్ల స్టోన్ పెల్టింగ్ ఏంటంటే దే ఆర్ అగ్రెసివ్ దే ఆర్ మేకింగ్ దెమ్ టర్న్ ఇన్ ద అగ్రెసివ్. అంటే ట్రైబల్కి ఎలా ఉంటుంది యు నో ఇట్ రైట్, ఎన్ఎంఎస్ కాంప్లెక్స్ ఐడియా ఉందా? నేచర్ మ్యాన్ స్పిరిట్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకుండే ఎకనామికల్ యాక్టివిటీ కానీ వాళ్ళకుండే నేచర్ కనెక్షన్ కానీ ఏదైనా సరే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అన్న కాంటెక్స్ట్ వాళ్ళు రెవెల్ అవుతారా? అంతే కదా. దాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. వీళ్ళకి ఎలా ఎక్కిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ట్రైబల్ పాపులేషన్కి ఎలా యూత్కి ఎలా ఎక్కిస్తారంటే జనరల్గా లైక్ హౌ దే విల్ ఫీడ్, ఇదే అనమాట సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటనమాట. ఇలా ఫీడ్ చేసి పర్సువేడ్ ఎలా చేస్తారంటే మన కల్చర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది, మీకు రేపటి నుంచి జాబ్స్ ఉండవు, వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించేసుకుంటారు, రోడ్లు వచ్చేస్తాయి, మనం ప్రాపర్టీ ఇంతకాలం మనం అనుభవిస్తుందంతా తీసేసుకుంటారు. అంటే ఈ రెవల్యూషనరీ థాట్స్ నీ మైండ్లో బ్రీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎమోటివ్ టోన్లో హైగా ఉంటారా? జనరల్గా ట్రైబల్ హ్యాస్ ఎమోటివ్ టోన్ ఇన్ ద హై. ఇది యాడ్ అయితే ఏమవుద్ది? ఇంకా హైనెస్లోకి వెళ్తుందా? సో దానివల్ల ఏంటంటే స్టోన్ పెల్టింగ్ అనేది రెగ్యులర్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇట్ ఈస్ అ కండిషన్. సో జనరల్గా రేషనల్ పీపుల్కి రేషనాలిటీ మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాబ్ లించింగ్ ఐడియా ఉందా మీకు?